హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఈరోజు కూడా ఆ ఓటింగ్ లైన్స్ అయితే అఫీషియల్గా ఓపెన్ అవ్వలేదు. అండ్ అన్అఫీషియల్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి, అండ్ ఫ్రీ ఎగ్జిస్టింగ్లోనే ఇంతలా ఉంటే సో అఫీషియల్ ఓటింగ్ వచ్చేసరికి చాలా మెరాకిల్స్ జరుగుతాయి అనే దాంట్లో ఎలాంటి మార్పు ఏమి ఉండకపోవచ్చు. బట్ షాకింగ్గా ఉంటుంది. అండ్ ఓటింగ్ అప్ అండ్ డౌన్స్ మామూలుగా అవట్లే. సో ఫస్ట్ టైం ఇప్పుడు 5 వారాలలో ఎప్పుడు ఇంతలా చేంజెస్ అయితే జరగలేదు. వీళ్ళకు ఓటింగ్ తక్కువ పడుతుంది అనే లోపు ఈవినింగ్ కల్లా వాళ్ళకి ఓటింగ్ ఎక్కువ పడుతుంది. ఇలా మామూలు బ్లండర్స్ జరగట్లేదు, ఓ రేంజ్లో ఉంది. ఈసారి గజిబిజి గందరగోళం అనమాట. బట్ నిన్న లైవ్లో ఆల్రెడీ నామినేషన్స్ అయిపోయాయి, చాలా క్లియర్గా ఉంది. బట్ ఈరోజు ఎపిసోడ్లో అయితే టెలికాస్ట్ చేస్తారు. సో ఏం జరుగుతుంది అసలు ఈరోజు ఎపిసోడ్ జరిగినాక ఎవరికి ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ ఉంది, అండ్ నిజంగానే ఈ రేంజ్ ఓటింగ్ పడితే పరిస్థితి ఏంటి? సో మ్యాక్సిమం ఇప్పుడు ఏంది అని అంటే యష్మికి ఓటింగ్ బాగానే పడుతుంది, యష్మి ఓటింగ్ బాగానే ఉంటుంది. అండ్ సీతకు ఓటింగ్ పర్వాలేదు, పెరిగింది. సో ఇలా చూసుకుందాం ఎవరి పొజిషన్ ఏంటి, ఎవరికి ఎందుకు అంత ఓటింగ్ పడుతుంది చాలా క్లారిటీ ఇస్తాను. అండ్ నెంబరింగే కాదు, దాని బ్యాక్ ఎండ్ కూడా ఏం జరుగుతుంది కూడా క్లియర్గా చెప్తాను. సో ఖచ్చితంగా వీడియో ఒక లైక్ వేసుకొని వీడియోలోకి వెళ్ళండి. అండ్ గంగవ్వ యాజ్ యూజువల్గా గంగవ్వ టాప్ పొజిషన్లో ఉంది. నిన్న ఈవినింగ్ చూసుకుంటే 27% ఉంది. ఈరోజు మార్నింగ్ చూసుకుంటే మాత్రం 25% ఓటింగ్ అయితే జరుగుతుంది. ఎందుకు అని అంటే ఈరోజు ఎపిసోడ్లో మంచి ఫన్ ఉంటుంది అండ్ ఎలివేషన్ ఎక్కువగా ఉంటుంది గంగవ్వకు. అండ్ ప్రోమోలోనే మీకు అర్థమవుతుంది, ప్రోమో వచ్చినప్పుడే గంగవ్వ ఎలివేషన్ ఎలా ఉంటుంది. సో ఎందుకంటే మ్యాక్సిమం 24/7 చూడాలి అని అంటే ఎవరు మ్యాక్సిమం అంత ఇంట్రెస్ట్ చూపించరు. ఏంటి అంటే జస్ట్ ఒక 5 minutes చూస్తే ఎక్కువరా అనే ఫీలింగ్ ఉంటుంది. ఏదైనా ఇంపార్టెంట్ అయితేనే చూస్తారు తప్పితే మ్యాక్సిమం ఎవరు డైహార్డ్ ఫ్యాన్స్ అయి ఉండాలి వాళ్ళు చూడాలి అని అంటే. లేదు అని అంటే మ్యాక్సిమం ఎవరు చూడరు. సో అలాంటప్పుడు లైవ్లో జరిగేదానికంటే ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఎప్పుడైనా ఎపిసోడ్లో ఉంటుంది. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో 25% తోటి టాప్ పొజిషన్లో ఉంది. అండ్ 2% ఓటింగ్ తగ్గింది. బట్ వేరే వాళ్ళకు ఓటింగ్ పెరగడం వల్ల ఈమెకు తగ్గిందని చెప్పడమే. సో గంగవ్వ ఇస్ ద లీడర్ బోర్డులో టాప్లో ఉంది. అండ్ సెకండ్ వచ్చేసరికి విష్ణుప్రియ. సో విష్ణుప్రియకు కూడా ఈరోజు ఎపిసోడ్ అనేది చాలా ఇంపాక్ట్ అనేది చూపించబోతుంది. ఇంపాక్ట్ కాదు, ఎలా అంటే ఈమెకు కూడా ఒక సాఫ్ట్ కార్నర్ రాబోతుంది అని చెప్పడానికి ఏం ఆలోచన ఏం లేదు. బట్ ఏంటంటే విష్ణుప్రియ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే హౌస్ మేట్స్ అందరూ చెప్పేది ఏంది, వైల్డ్ కార్డులు వచ్చిన వాళ్ళందరూ చెప్పేది ఏంది, నువ్వు ఏదైతే లవ్ ట్రాక్ నడపాలనుకుంటున్నావు ఆ ఒక్క పర్సన్ మీదే నీ ఫోకస్ అని తెలుస్తుంది, మిగతా అంతా ఏం ఆడట్లేదు, ఏం చీప్గా డెసిషన్ తీసుకోలేదు, చీప్గా ఆడట్లేదు, ఇలాంటివన్నీ చెప్పడం అనేది కరెక్ట్ కాదు కదా. సో నీకు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు తీసుకోవాలి, ఆడాలి. ఎంతసేపు నేను ఇలా అలా అని సమర్థించుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పారు కాబట్టి. సో మ్యాక్సిమం ఈమెకంటూ పర్సనల్గా ఓట్ బ్యాంక్ అనేది ఎక్కువగానే ఉంది, బట్ ఇక్కడ తక్కువ పడుతుంది. ఇదే లాజిక్. ఎందుకనంటే అఫీషియల్ ఓటింగ్ అనేది అన్అఫీషియల్ ఓటింగ్ అనేది డిఫరెన్స్ ఏంటి అని అంటే ఫ్యాన్ బేస్ ఎవరికి ఎంత ఉంది, ఆడియన్స్లో ఎవరు ఎంతలా రీచ్ అవ్వగలుగుతున్నారు అనేది క్లారిటీ ఇవ్వడానికే అనమాట. సో ఇక్కడ విష్ణుప్రియకు నిన్న మార్నింగ్ ఓపెనింగ్ చూసుకుంటే 22%, ఇప్పుడు నిన్న ఈవినింగ్ చూసుకుంటే 24%, ఇప్పుడు చూసుకుంటే ఏకంగా అంతా ఇంత కాదు 4% తగ్గింది. 4% డ్రాబ్యాక్ అయింది అని అంటే మామూలు విషయం కాదు. సో మొత్తానికి విష్ణుప్రియకి మరీ గడ్డు కాలం వచ్చేసినట్టుగా అనుకొని చెప్పుకోవచ్చేమో. సో ఈ రేంజ్లో ఉంటుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ రేంజ్కి మారిపోతుందని కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. సో అనుకున్నది ఒకటి అవుతుంది ఒకటి అన్నట్టుగా. విష్ణుప్రియ ఎలిమినేషన్ అవుతుంది అంటే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆమెకు ఫ్రీ ఫ్యాన్ బేస్ అనేది కాదు, ఫ్యాన్ బేస్ సపరేట్గా ఇండివిజువల్గా ఫ్యాన్ బేస్ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో వీళ్ళందరూ చేసే మిస్టేక్ ఏంటి అంటే ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కటి ఉంటే విష్ణుప్రియ పృథ్వీని అని ఎక్కువ ఫోకస్ అవుతుంది. అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫోకస్ ఎక్కువ అయిపోతుంది. బట్ ఆమె ఉండేది జోవియల్గా ఉంటుంది, నార్మల్గానే ఉంటుంది, అంత సిచ్యువేషన్ కూడా అంత హైప్ ఏం క్రియేట్ చేయట్లేదు. అయినా కూడా ఈమె అక్కడే కనిపిస్తున్నట్టుగా మనకు ప్రొజెక్ట్ అవుతుంది. సో అది ఆమె మైనస్ అనుకోవాలి, ఆమె ట్రిక్ అట్లుంది అనుకోవాలి. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి పృథ్వీ ఉన్నాడు. అండ్ పృథ్వీ 17% తోటి యాజ్ యూజువల్గా టాప్ 3లో ఉన్నాడు. చాలామంది ఏమంటారు బాటంలో ఉన్నాడు, బాటమ్ 2లో ఉన్నారు అని చెప్తున్నారు. బట్ అది కాదు, చాలామంది అది ట్రిక్ అనమాట.
సో కరెక్ట్గా అయితే మనోడు 17% తోటి థర్డ్ ప్లేస్లో అండ్ సేఫ్ జోన్లో ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన చాలా నాగార్జున గారు చెప్పినాక చాలామందికి చాలా యాక్టివ్ అయిపోయారు. అరే నిజంగా నా వృద్ధి చాలా బాగా ఆడాడు, చాలా చేంజెస్ వచ్చాయి, ఆ మాటలు లూజ్ అవ్వట్లేదు, యాంగ్రీ చూపెట్టలేదు, ఎంత కాన్స్టెంట్గా ఉండాలో అంతే ఉంటున్నాడు అని చెప్పేసి చాలా క్లారిటీతో ఉన్నారు. అండ్ న్యూట్రల్ ఆడియన్స్ నుంచి ఎక్కువ ఫ్యాన్ బేస్ కంటే న్యూట్రల్ ఆడియన్స్ నుంచి ఎక్కువగా ఓటింగ్ అనేది పడుతుంది. ఇప్పుడు నబిల్కి ఇండివిజువల్గా ఓటింగ్ అనేది ఎంత సడన్గా హైపెట్లయిందో సో అదే బేస్ మీద పృథ్వీకి కూడా ఛాన్స్ ఎక్కువగా ఉంది. న్యూట్రల్ ఆడియన్స్ ఎప్పుడైనా కంటెస్టెంట్ కనెక్ట్ అయిపోయారు అనుకోండి, సో ఖచ్చితంగా వాళ్ళకి ఓటింగ్ అనేది చాలా బాగుంటుంది. ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా వాళ్ళ ఓటింగ్ అనేది చాలా మెరుగ్గా ఉంటుంది అనమాట. సో 17% తోటి థర్డ్ పొజిషన్ ఉంటుంది. ఇక 4th 5th వచ్చేసరికి మహబూబ్ యష్మి వీళ్ళిద్దరికి సేమ్ ఓటింగ్ పడుతుంది. అండ్ యష్మికి 15% పడుతుంది, సేమ్ నిన్న చూసుకుంటే అదే ఉంది. సో ఇప్పుడు చూసుకున్నా ఆమె ఓటింగ్ అనేది చేంజ్ అవ్వట్లేదు. అరే ఇంతమందికి అటు ఇటు అవుతున్నా ఈమెకి ఎందుకు చేంజ్ అవ్వట్లేదు అని అంటే, ఈమె ఏదైతే మన మణికంఠ మీద ఎక్కువ అరవడం కానీ, ఎక్కువ చేయడం కానీ, ఎక్కువ కార్నర్ చేయడము ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు, టార్గెట్ చేస్తున్నారు. అది నిజంగా మణికంఠ చేసేది లైవ్లో చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే నేను మణికంఠకి ఎగనెస్టా అంటే మీరు ఏమని అనుకోండి, నాకు అనిపించింది ఖచ్చితంగా అది నిజం అంటే నిజమే చెప్తాను. యష్మి మిగతా వాళ్ళ హౌస్మేట్స్ అందరూ కార్నర్ చేస్తున్నారు అంటే ఓకే, బట్ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకు ఇలా అవుతుంది అంటే, ఇంత హేట్ రేట్ చేస్తున్న హౌస్లో ఇంతమందికి నెగిటివ్గా అనిపిస్తుంది, మరి బయట వాళ్ళకి ఎందుకు కనిపించట్లేదు అంటే బిగ్ బాస్ అనేది ఆ అవుట్పుట్ ఏదైతే ఇస్తున్నాడో ఆ 1 hour ఎపిసోడ్లో అది మాత్రం పాజిటివిటీగానే ఉంటుంది, ఒక సింపతి కార్నర్లోనే ఉంటుంది. ఇప్పుడు ముందు జరిగింది వెనకాల జరిగింది కట్ చేసి ఆయన ఏడ్చింది ఆయన చూపించింది మాత్రమే టకా వేస్తే ఎలా ఉంటుంది, మనకేమనిపిస్తుంది, అరే పాపం కదరా అనిపిస్తుంది. సో అలా యష్మి వీళ్ళు చేసే బ్లండర్ మిస్టేకు అది చాలా డిస్కషన్స్ జరిగాయి, ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడే కాదు, ఇది ఓటింగ్ అనాలిసిసే కదా. సో ప్రోమో వచ్చినాక దాంట్లో క్లారిటీ చేస్తాం, మిడ్ నైట్ విశేషాలు కూడా. మహబూబ్ కూడా ఓటింగ్ అనేది 10% నుంచి ఏకంగా 5% ఓటింగ్ అనేది పెరిగింది. బట్ ఈయన ఏంటంటే నాకు తెలిసినంతవరకు నబిల్ ఓటింగ్ ఏమన్నా పడుతుందా అంటే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే నబిల్తో ర్యాప్ ఎక్కువ మెయింటైన్ చేస్తున్నాడు మహబూబ్ దిల్సే. సో చూడాలి ఎంతవరకు దాకా వెళ్తుంది అనేది. సో మహబూబ్కి 15%, యష్మికి 15% తోటి వీళ్ళిద్దరు ఈక్వలైజ్డ్గా ఉన్నారనమాట. సో ఏదైతే ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు హౌస్మేట్స్, అరే మనము ఇంత కార్నర్ చేస్తున్నాం అంటే బయట ఆయనకు సింపతి వస్తుంది, మనకు నెగిటివ్ వస్తుందిరా అని చెప్పేసి ఒక క్లారిటీకి అయితే వస్తున్నారు. బట్ అందరూ ఆపరేషన్ మణికంఠ ఏదో చెప్తున్నారు. మణికంఠకి అంత సినిమా ఏం లేదు, సీరియస్గా చెప్పుకోవాలంటే అంత కంటెంట్ కూడా ఏం రావట్లేదు. బిగ్ బాస్ లేపుతా ఉన్నాడు. ఏదో మరి పర్సనల్ ఇష్యూస్ ఉంటే ఇక్కడ తీసుకొచ్చేసి దాన్ని లేపుతా ఉన్నాడు, కానీ అంత సినిమా లేదు. బిగ్ బాస్ తలుచుకుంటే విన్నర్ను కూడా చేస్తాడు. ఇంతకుముందు బిగ్ బాస్లు వేరు, ఇప్పుడు బిగ్ బాస్లు ఈ లాస్ట్ 6, 7, 8 సీజన్లు వేరు. బిగ్ బాస్కి ఏం కావాలి, ఆడియన్స్కి ఏం సింపతి వర్కౌట్ అవుతుందో లేపేయండి అంతే. అది జెన్యునా కాదా సంబంధమే లేదు, మనం లేపాలంతే. సో మణికంఠనైతే ఇప్పట్లో పంపించే ఉద్దేశం లేదు. ఇంకోటి ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ మణికంఠని టచ్ చేయకుండా అంతా యష్మిని ఇట్లా కార్నర్ చేస్తున్నట్టు చూపించేసరికి వాళ్ళకి అర్థమైపోతుంది. సో అది కొంచెం ఆలోచించాలి. ఇంకా లాస్ట్ బట్ ద లీస్ట్ సీత ఉంది. సీతకు ఓటింగ్ అయితే పెరిగింది. నిన్న 9%, 7% ఉంటే ఇప్పుడు వచ్చేసరికి 8-9%. ఈమె పాపం మస్తు ట్రై చేస్తుంది, అబ్బా అరే నేను కరెక్ట్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ప్రూవ్ చేయడానికి మామూలు తంటాలు పడతలేదు. బట్ ఆడియన్స్కి ఎక్కడో కొంచెమన్నా కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇలాంటివి ఈ ఎమోషనల్ డ్రామా అనేది బాగా కనెక్ట్ అవుతుంది. సో లాస్ట్ సీజన్ చూసుకుంటే అలాగే అయింది, ఆ ఎమోషన్ మీదనే ఎక్కడికో వెళ్ళింది. సో అలాగా సో అది తప్పు అని అనట్లే, బట్ ఎక్కడికో వెళ్ళింది. ఫస్ట్ ఒక స్టెప్ వేయడానికి ఆడియన్స్ ఆలోచించేది అదే అనమాట. అందరు కార్నర్ చేస్తుర్రు అని చెప్పేసి అని అంటారు, ఎక్కడికో లేపుకెళ్తారు. అటు స్ట్రాటజీ అని చెప్పడానికి ఏం లేదనమాట. సో మొత్తానికి గంగవ్వ టాప్ పొజిషన్లో ఉంది 25%, విష్ణుప్రియ 20% తోటి సెకండ్ పొజిషన్, పృథ్వీ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు 17%, మహబూబు అండ్ యష్మి ఇద్దరు సేమ్ పొజిషన్లో ఉన్నారు 4th 5th.
15%, సీతాకి 9% ఓటింగ్ నడుస్తుంది. లాస్ట్ బట్ ద లీస్ట్. సో ఓటింగ్లో ఇంకా చాలా చేంజెస్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి. ఈరోజు ఎపిసోడ్లో గంగాబాకు మైలేజ్ వస్తుంది అండ్ యష్మికి సింపతి వర్కౌట్ అయ్యేటట్టు ఉంది. అండ్ ఏదైతే మన మణికంఠకు యాంటీ ఫ్యాన్స్ ఉంటారో ఆయన ఓట్లన్నీ మన విష్ణుప్రియ మన యష్మికి పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో చూడాలి ఎవరి పొజిషన్స్ ఏ విధంగా మారబోతుంది ఈరోజు రేపు మార్నింగ్ కల్లా. అండ్ ఈరోజు ఈవినింగ్ అయితే ఒక పిక్చర్ క్వాలిటీ వస్తుందా అంటే వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. సో చూడాలి సో ఏం జరుగుతుంది ఏంది అనేది చూడ. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందా కూడా నాకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.